నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. దేశంలోని ప్రధాన నగరాలు కాంక్రీట్ జంగిళ్లా మారుతున్నాయి. పట్టణాల్లోనూ పచ్చదనం తగ్గి వాటి స్థానంలో నూతన భవనాలు, నిర్మాణాలు వస్తున్నాయి. దేశంలోని నగరాల్లో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చేందుకు ఆవాసాలు, ఉపాధి కల్పనకు ఆఫీసుల నుంచి పరిశ్రమల వరకు కొత్త భవనాల నిర్మాణాలు చేపడుతున్నాయి. ఇవి నగరాలను దాటి శివార్లకు విస్తరిస్తున్నాయి. గత 30 ఏళ్లలో హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బిల్డప్ ఏరియా రెట్టింపైందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని పలు నగరాల విస్తీర్ణంపై స్వైర్ యాడ్ సంస్థ సిటీస్ ఇన్ మోషన్ పేరుతో ఓ నివేదికను రూపొందించింది. దానిలో దేశంలోని 8 ప్రధాన నగరాలలో ప్రస్తుతం బిల్డప్ ఏరియా 4308 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిందని చెప్పింది. గత 30 ఏళ్లలో 2136 చదరపు కిలోమీటర్ల వరకు నిర్మాణాలు వచ్చాయని తెలిపింది. వీటి పెరుగుదల ఏకంగా 98% ఉందని నివేదికలో పేర్కొంది. ఈ విస్తరణ నగరాలు ఆర్థిక వృద్ధి చోదక శక్తిగా నిలుస్తాయని తెలిపింది. నగరాలలోని విధాన మార్పులు, నిరంతర మౌలిక సదుపాయాల కల్పన, ప్రపంచీకరణ, జనాభా వలసల వల్ల ఇదంతా జరుగుతుందని చెప్పింది. దీంతో నగరాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపింది. ఇక హైదరాబాద్లో ప్రస్తుతం బిల్డప్ ఏరియా 519 చదరపు కిలోమీటర్లుగా ఉంది. 1995 నుంచి 2025 మధ్య కాలంలోనే 252 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. అంటే కేవలం హైదరాబాద్ నగరంలోనే 95% పెరుగుదల కనిపిస్తోంది. భాగ్యనగరం నిజాం కాలం నుంచి భారత్తో ధనిక నగరంగానే ఉండేది. స్వతంత్రం వచ్చాక హైదరాబాద్ సాంప్రదాయకంగా పారిశ్రామిక ఔషధ కేంద్రంగా ఉంది. అయినప్పటికీ 1998లో పశ్చిమ హైదరాబాద్లో హైటెక్ సిటీ ప్రారంభం కావడంతో అంచెలంచెలుగా సిటీ రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యంగా ఐటీ ఆధారిత సేవల వైపు నగరం మార్పు చెందింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించి వాటి కార్యాలయాలను నగరంలో స్థాపించేలా చేసింది.